హైవ్యూస్ ధర్మస్థల కేసు సంబంధించి ఈ లేకొద్దు చెప్పింది రిపీట్ అవ్వద్దు అని చెప్పేసి సింపుల్గా చెప్పేస్తాను. ముందుగా ఈ మళ్ళీ వృద్ధులు ఫీల్ అవుతారు పాపం కొంతమంది. ఈ సుజాత భట్ దీన్ని ఏం చేయాలండి? పెళ్ళి అవ్వకుండా పిల్లలు ఉండకూడదా? పెళ్ళి అయితేనే పిల్లలు ఉండాలా? పెళ్ళి కాకుండా కలిసి ఉండకూడదంటూ అది చెప్తున్నటువంటి ఏసాలకి నిజంగా సర్లే మళ్ళీ పెద్దవాళ్ళని గౌరవించాలంటారు, నాకెందుకు కానీ ఉన్న విషయం చెప్తాను. నేను శివమొగ్గ జిల్లా రిప్పన్పేటలో 1999 నుంచి 2007 వరకు ప్రభాకరంతో కలిసి ఉన్నమాట నిజం. మా ఇద్దరికి పిల్లలు లేరు, నిజమే. అప్పుడు కుక్కలు పెంచా. కళావాణి సుధా పేపర్లో నా గురించి ఆర్టికల్స్ వచ్చాయి. అయితే మీరు చాలామంది తెలియదు, నేను కలకత్తాకి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. చూడండి అసలు ఎట్లా చెబుతుందో. ఇప్పటికీ సిబిఐలో క్లారిటీ ఇచ్చారు, అరే నాయన మా దగ్గర అసలు ఎవరు ఆ పేరుతో పనిచేయలేదు అని. నేను పనిచేసా, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏం ప్రూఫ్లు ఉన్నాయట? అనన్య భట్ అట, అనిల్ భట్ అనే వ్యక్తి పెట్టిన అతను పుట్టిన కూతురట. ఏ రకంగా? వీళ్ళింటో వాళ్ళకి తెలియదంట, అనిల్ భట్తో కాపురం చేసిందంట, వాళ్ళకి పుట్టిన బిడ్డే అనన్య భట్ అంట. నా అనన్య భట్కి సంబంధించి నేనేం అడుగుతున్నాను? సిట్టు తవ్వకాలు జరుపుతున్నారుగా, ఎలా జరుపుతున్నారు? ఓ పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి నేను ఎంతమందిని పూడ్చానంటే తవ్వకాలు జరుపుతున్నారుగా. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను? ఆ తవ్వకాలలో నా కూతురు అస్థికలు బయటపెడితే నాకు ఇవ్వండి, నా అంత్యక్రియలు చేసుకుంటాను అడుగుతున్నాను, అంతే. అసలు ఎంత దారుణం అంటే దీని అవారాలు. అసలు ఇదెట్ట ఆడదు, ఇదెట్ట మనిషి నాకు అర్థం కావట్లేదు. ఒక్క ఆధారం ఎక్కడ మ్యాచ్ కాలేదు ఇప్పటివరకు తను చెప్పిన వాటిలో. అన్నీ అబద్ధాలు. ఇప్పటికి అదే స్టాండ్ మీద ఉంది. ఏంద్రా అంటే వాక్ స్వాతంత్రం, ఏంద్రా అంటే వెనకాల ఎవరో ఉన్నారు. ఎవరు? ధర్మస్థలని అధర్మస్థలగా మార్చాలని కుట్ర పన్నిన వాళ్ళు. అందుకుగాను మొట్టమొదటగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు. మనకున్న సమాచారం మేరకు అతడు క్రిస్టియన్గా మతం మార్చుకున్నాడట, తమిళనాడులో ఉంటూ ఉన్నాడు. అతని వెనక ఈ ముస్లిం చెందినటువంటి నిషేధ గ్రూప్ చెందినటువంటి వాళ్ళు ముఠాగా ఉండి ఇవన్నీ చేపిస్తున్నారు. ఇందులో భాగంగా అతనికి ఒక పుర్రిచ్చి పంపించారు కదా, స్కల్. అది ఏంటని ఇప్పుడు చెక్ చేస్తే ఫస్ట్ అతను చెప్పింది ఏంటిది? ఇదిగో నేను ఎంతోమంది ఆడవాళ్ళని పూడ్చిపెట్టా, ఒక ఆడామకి చెందినటువంటి పుర్రేది పట్టుకొచ్చాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలింది అది మగవాళ్ళ పుర్రె, ఆడవాళ్ళ పుర్రె కాదు. అదేదో ముందే కానీ సిద్ధరామయ్య గవర్నమెంట్ ఫస్ట్ ఆ స్కల్ ఇతను చెప్పిన దానికి మ్యాచ్ అవుతుందో చెక్ చేయండి, అప్పుడు సిట్ వేస్తామనంటే అయిపోతుంది కదా. అలా చేయకుండా సిద్ధరామయ్య అనకూడదు. కానీ ఇది పార్టీలకు సంబంధం లేదు, ఆయా రాష్ట్రాలలో ఆయా పాలకులకు సంబంధించి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేకుండా సిట్ వేసేసాడు. అఫ్కోర్స్ సిట్ ఆ రకంగా కారణం ఏంటి? యూట్యూబర్లు న్యూస్ ఛానల్స్ మొత్తం కంపు కంపు చేశారు కదా. దీని వెనక కూడా టూల్ కిట్ ఉంది, దీని వెనక కూడా బడబడ పనికి మన బ్యాచ్గాళ్ళు ఉన్నారు. ధర్మస్థలం అధర్మస్థలంగా చూపించాలి, హిందువులను భయభ్రాంతులకు గురి చేయాలి, హిందువులు వెళ్తే వాళ్ళ కంట్రోల్ పొడిచేలా చేయాలి. అదే చేశారు. చివరికి తవ్వకాలు జరిపారు, అన్నీ చేశారు, ఏం బయటపడలా. ఈలోపు సుజాత భట్ ముందుకు వచ్చేసి రోజు ఒక కథకాలు చెప్తూనే పోయింది. దాని ఏడుపులకి పెడబడుకు అంత ఇదైపోయారు. ఏ మాటకు ఆ మాట. అక్కడ కొంతమంది చనిపోయిన మాట నిజం, కొంతమంది మిస్ అయిన మాట నిజం. దీనికి సంబంధించిన రికార్డులు ఇప్పుడు తేలాలి. మళ్ళీ చెప్తా, ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు కొన్ని చోట్ల జరుగుతాయి, దానికి సంబంధించి మొత్తం బయట పెట్టాలని మనం కోరుకోవాలి. అంతే తప్ప పుణ్యక్షేత్రానికి ఆపాదించి అది ధర్మస్థల పుణ్యక్షేత్రమా, అది శ్మశానమా అని సిపిఐ నారాయణ చికెన్ నారాయణ మాట్లాడతాడు. ఇక మరికొంతమంది అడుగడుకో శవం అంటాడు, గుంటలో శవాలు అంటాడు, ఆడవాళ్ళు అంటారు, మగవాళ్ళు అంటారు. ఎవరే బుద్ధి పొరలేని ఎదవల్లారా, కనీసం క్రాస్ చెక్ చేసి మీడియా న్యూస్ ఇవ్వాలి కదా అంటే అబ్బే నా మీద ఎక్కడ పేరు జాంబీల్లాగా. సో ఇప్పుడు నేను చెప్తున్నా, డికే శివకుమార్ గనక ఇక్కడ గనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా లేకపోతే మంజునాథ స్వామి భక్తుడిగా ఒక్క ఆధారం కూడా బయటపడకుండా ఇంకా ఏం పీకటానికి ఏం చేయడానికి సిట్టును పొడిగిస్తున్నారు, ఇంకా ఏం చేయడానికి వాడిని ఖాళీగా ఉంచారు, ముందు టెస్టులు కండక్ట్ చేయడం అని చెప్పేసి అడగటం, అసెంబ్లీలో అడగటం. ఇక అంతా కలిపి ఈ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి నాన్ హిందూ శక్తులను రెచ్చగొట్టి హిందువుల మీద బురదలుతుందని చెప్పేసి అనేటప్పటికి వాళ్ళకి డిఫెన్స్లో పడిపోయారు. ఇమీడియట్గా సుజాత భట్ని విచారిస్తామన్నారు, పారిశుద్ధ్య కార్మికుడు భీమాని విచారిస్తామన్నారు. అండ్ ఇప్పుడు ఏదైతే దొరికిన దానికి సంబంధించి స్టార్టింగ్ ఏదైతే ఉందో అది మగవాడి పుర్రిన పట్టుకొచ్చి ఆడవాళ్ళ పుర్రి అన్నాడు. ఇప్పుడు అసలు నీకు ఇది ఇచ్చింది ఎవరు అంటే తమిళనాడు గ్యాంగ్. ఇప్పుడు వాళ్ళంతా బయటికి రావాలి. ఎంత పెద్ద కుట్ర చూడండి. అది ధర్మస్థలే, అధర్మస్థల కాదు. వీరేంద్ర హెగ్డే ఇప్పటికీ అన్నాడు, గతంలో సిబిఐ విచారణ ఇస్తే నేను సహకరించా,
ఇప్పటికి ఏ విచారణ వేయండి నేను సహకరిస్తా. అన్యాయంగా, అధర్మంగా, ఘోరాతి ఘోరంగా, నీచంగా నిందలు వేయొద్దు అంటున్నాడు. మొన్న ఎఫ్ఐఆర్ కంప్లైంట్ మిస్ అయినారే అది కానీ, పోస్ట్ రిపోర్ట్లు అయితే మిస్ అయినారు అది కానీ, బెల్తగడ్ పోలీస్ స్టేషన్ కదా, విచారణ చేయండి. అది కూడా మిస్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అది కూడా విచారణ చేయండి. అన్నీ బయటపడాలి. పుణ్యక్షేత్రానికి మాత్రం అపవాదు రావద్దు, అపకీర్తి రావద్దు. దానికోసం నేను ఏదైనా రెడీ అంటూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి రా, ఎందుకురా హిందూ దేశంలో ఉంటూ హిందువుల మీద బతుకుతూ, హిందువులు లేకపోతే మీ బతుకులు లేవు అయినా సరే ఎందుకురా ఈ రకం మా మీద కూడా ఏడుస్తారు? నేను అనేది సైకోగాలని, మంచి క్రైస్తవులను, మంచి ముస్లింలను, వేరే మతంలో ఉన్న ఏ ఒక్క మంచివాడిని ఏమనట్ల, కేవలం సంఘ విద్రోహ శక్తులని కావాలని మత మౌఢ్యంతో చెలరుతున్నటువంటి వెధవలను మాత్రం అడుగుతూ ఉన్నా. ఫైనల్లీ మంజునాథుడే ఈ ధర్మసంక్షేత్రాన్ని కాపాడుకున్నాడు.